హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ చూద్దామండి. అండ్ ఇది ఈజీ మాత్రమే కాదు, హెల్తీ కూడా. ఇవి గోధుమ పిండితో వేసుకున్న పునుగులండి. అండ్ గోధుమ పిండి అయినా కానీ చక్కగా లోపల ముద్ద లేకుండా బాగా వచ్చినాయండి. అండ్ టమాటా చట్నీ, పల్లి చట్నీ కాంబినేషన్ అనమాట. దీనికి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అదే కప్పుతో బియ్యపిండి అండ్ అదే కప్పుతో పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితేనే ఈ పునుగులు చాలా బాగా వస్తాయి. అండ్ గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వాడతారండి కొందరు. నేను హెల్తీ కాదని చెప్పేసి గోధుమ పిండి యూజ్ చేశాను. గోధుమ పిండితో వేసినా కూడా పునుగులు చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఈ పిండి కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పట్టిందండి. ఎక్కువ వాటర్ వేయకండి, సరిపోయినాయి ఆ వాటరు. మొత్తం కొలతలు వచ్చేస్తే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు పుల్లటి పెరుగు, ఒకే కప్పు వాటర్ అనమాట. ఈ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు ఉంటే ఏమైందంటే పునుగులు వేసేటప్పుడు ఆ పునుగులు పేలుతాయి అన్నమాట. సో ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి. ఈ పునుగులు ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయండి. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ బీట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పిండి ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయి పునుగులు. ఈ పిండి బాగా బీట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ నానబెట్టాలి. ఈలోపు మనం టమాటా చట్నీ ఎట్లా చేయాలో చూద్దాము. ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, 7-8 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో అవి మరీ కలర్ రావసలేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోయిద్ది. చూడండి ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లో ఒక 4-5 పండు టమాటాలు తీసుకున్నానండి నేను. ఈ చట్నీకి పండు టమాటాలు అయితేనే బాగా వస్తుంది. దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకొని మగ్గపెట్టుకోండి. టమాటాలు పండు అయితే 10 మినిట్స్లో మగ్గిపోద్దండి, పెద్ద టైం ఏం పట్టదు. దీంట్లో కొందరు ఇష్టమైన వాళ్ళు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో అంత తినరు కాబట్టి నేను వేయట్లేదు. చూసారా టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. దీంట్లో చిన్న సైజు నిమ్మకాయ అంతటా చింతపండు వేసుకుందామండి. చక్కగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ వేసే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి. దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయిద్దండి, వాటర్ ఏమి వేయవసరం లేదు. ఆ టమాటాల్లో ఉన్న వాటరే సరిపోతాయి. దీంట్లో తాలింపు వేసుకుందామండి. ఒక చిన్న బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు వేసేసుకోండి. పునుగుల పిండి మధ్య మధ్యలో బీట్ చేసుకుంటూ ఉండండి. దీంట్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బేకింగ్ సోడా వేసి మంచిగా కలుపుకొని పునుగులు వేసుకుందామండి. పునుగులు వేసుకునేటప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయ్యాక పునుగులు వేయండి. మరీ ఆయిల్ వేడెక్కకుండా కనుక పునుగులు వేస్తే పునుగు నూనె పీల్చేస్తుంది అనమాట. కొంచెం వేడవ్వాలి. ఇట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుండండి. ఒక చిన్న టిప్ అండి, పునుగులు ఫస్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. అండ్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పునుగు వేసి మళ్ళీ హై పెట్టుకోవాలన్నమాట. ఒక రౌండ్ అయిపోయి నెక్స్ట్ రౌండ్ వేస్తాం కదా, అప్పుడు కూడా అంతేనండి. సిమ్లో పెట్టుకొని పునుగులు వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు హైలోనే ఉంటే ఏమైందంటే పునుగు వేయంగానే కలర్ వస్తుంది, లోపల ముద్ద ముద్దగా ఉంటాయి అన్నమాట, లోపల మంచిగా ఉడకదు. సరే చక్కగా వచ్చేసినాయి. ఇలాగే పిండంతా పునుగులు వేసేసుకుందాం.
వర్షాలు పడుతున్నాయి కదా! ఈ టైంలో ఇట్లాంటి పునుగులైతే వేడి వేడిగా చక్కగా వెళ్ళిపోతాయండి. చూసారా? లోపల ముద్దగా రాకుండా చక్కగా బాగా వచ్చింది. అండ్ చట్నీ కూడా సూపర్ అండి. అదిరిపోయిందసల. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ టమాటా చట్నీ కాంబినేషన్‌తో పునుగులు తింటే అబ్బా! భలే ఉన్నాయండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.